బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇక అమెరికా యుద్ధానికి సిద్ధమైపోయిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. కంప్లీట్ వార్కు రెడీ అవుతోంది అమెరికా. ఇరాన్లో వారాల తరబడి భూతల యుద్ధానికి పెంటగాన్ సంసిద్ధమైనట్టుగా ప్రస్తుతం రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇరాన్పై అమెరికా భారీ గ్రౌండ్ ఆపరేషన్కు సిద్ధమవుతోంది. పెంటగాన్ వేదికగా వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ట్రంప్ యుద్ధ భూమిలో ఇరాన్ను అంతం చేయాలని పెంటగాన్ దండయాత్రకు సిద్ధం కాబోతోందనేది అక్కడ జరుగుతున్న చర్చ. ఖర్గ్ ఐలాండ్, హార్ముజ్ జలసంధి సమీపంలో దాడులకు పక్కా స్కెచ్ గీస్తోంది అమెరికా. ఇందుకోసం సైన్యానికి అవసరమయ్యే మెటీరియల్ని రెడీ చేసుకుంటోంది. ట్రంప్కు పెంటగాన్ కంప్లీట్ వార్ రిపోర్ట్ ఇచ్చిందంటున్నారు వైట్ హౌస్ మీడియా సెక్రటరీ, ప్రెస్ సెక్రటరీ క్యారోలినా లీవిట్. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ మొదలై నెల దాటింది. ఇప్పటికే ట్రిపోలి షిప్లు వేల సంఖ్యలో మిడిల్ ఈస్ట్కు చేరుకుంటోంది అమెరికా సైన్యం. 3 రోజుల కిందటే హార్ముజ్ పరిసరాలకు చేరుకుంది 32nd యూనిట్. దీంట్లో మెరైన్స్ చేరుకున్నారు. దాంతోపాటు కీలకమైన బలగాలు చేరుకున్నాయి. ఇరాన్ పరిధిలోని ఐలాండ్లే టార్గెట్గా దండయాత్ర కొనసాగుతుంది అంటోంది పెంటగాన్. పెంటగాన్ వ్యూహాలను తిప్పికొడతామంటోంది ఇరాన్. పెంటగాన్ చుట్టుపక్కల భారీగా వీసా ఆర్డర్స్ పెరిగాయి. ఇటీవల వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై దాడి క్రమంలో అమెరికా సందర్భం అంటే ఆ టైంలో కూడా ఇలాగే ఆర్డర్స్ పెరిగాయి. ఈ ఆర్డర్ల పెరుగుదల అమెరికా తీసుకోబోతున్న కఠిన చర్యలకు సంకేతాలుగా భావించడం జరుగుతోంది నిపుణులు. ఇలా బ్యాక్ టు బ్యాక్ జరుగుతున్న అంశాల గురించి మాట్లాడుకుంటున్న క్రమం. సో ఇప్పుడు ఇరాన్ మీద దండయాత్రకు వెళ్ళబోతుందా? ఇరాన్లో వారాల తరబడి అమెరికా భూతల దాడులకు సిద్ధం కాబోతుందా అంటే పెంటగాన్ నుంచి మాత్రం దాదాపుగా అవుననే మాట వినిపిస్తోంది. పెంటగాన్ వర్గాలు చెప్తున్నాయా? నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ రిపోర్ట్స్ చెప్తున్న మాట పెంటగాన్తో మాట్లాడుతున్నట్టుగా. అయితే పూర్తి స్థాయిలో ఇన్వేషన్కు దారితీసే అవకాశం ఉంది. ప్రత్యేక కార్యకలాపాలను సిద్ధం చేసుకుంటోంది. దాంతోపాటు పదాతి దళాలు, అఫ్కోర్స్ కాస్త ఇది కాస్త టిపికల్గా వినిపించే పదం అయినప్పటికీ కూడా వాళ్ళ స్పెషల్ ఫోర్సెస్ ఇప్పటికే సిద్ధం కాబోతున్నాయి. మరి ముఖ్యంగా స్పెషల్ ఆపరేషనల్ ఫోర్సెస్తో పాటు కన్వెన్షనల్ ఇన్ఫాంట్రీ ట్రూప్స్ ఇవన్నీ కూడా ప్రస్తుతం అక్కడికి చేరుకోబోతున్నాయని చెప్పి వాషింగ్టన్ పోస్ట్ చెప్పింది అన్నట్టుగా ఇటు ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేసుకుంటూ వస్తున్నమాట. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ది వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం అంటే ఆ వార్తను ఉటంకిస్తూ ఆ పోస్ట్ ఇన్ఫ్యాక్ట్ ది వాషింగ్టన్ పోస్ట్ రాసుకొచ్చిన ఒక వార్తను ఉటంకిస్తూ అమెరికా అధికారుల విషయాన్ని అక్కడ ప్రస్తావిస్తూ పెంటగాన్ ఇరాన్లో వారాల తరబడి పరిమిత భూతల దాడులకు సిద్ధం కాబోతోంది అంటూ కూడా ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేసుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగానే ఖర్గ్ ఐలాండ్ కావచ్చు, హర్ముజ్ జలసంధి ఇక్కడ ఈ సమీపంలో అక్కడున్న తీర ప్రాంతాల స్థావరాలు అంటే అమెరికాకు ఉన్నాయి కదా, మనం ముఖ్యంగా దుబాయ్ కావచ్చు లేకపోతే కోస్టల్ ఏరియాస్లో ఉన్న సందర్భం ఎక్కడెక్కడ ఇరాన్కి సందర్భంగా దగ్గరలో మాట్లాడుకున్నప్పుడు ఒమన్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఖతార్, అలాగే బహ్రెయిన్, కువైత్ ఈ ప్రాంతాల్లో ఉన్న యుఎస్ మిలిటరీ బేసెస్ మీద టార్గెట్కు అమెరికా సిద్ధం కాబోతోంది, ఇరాన్ సిద్ధం కాబోతోంది అనేది ఆ మాటలు ఇన్ఫ్యాక్ట్ ఆ వార్తాపత్రికలు ఆ రిపోర్ట్స్ చెప్తున్న సందర్భం. అంటే ఇటు ఖర్గ్ ద్వీపం కావచ్చు, హర్ముజ్ జలసంధి ఈ తీర ప్రాంతాల స్థావరాలపై దాడులు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ చూస్తూ ఊరుకోదు, దాడులు చేసే అవకాశం. అయితే పూర్తి స్థాయి దండయాత్రకు దారితీసే ఆలోచన ఉందా అమెరికా కంటే? ఎస్, పూర్తి స్థాయిలో ఒక రోజులో కాదు, మరి ముఖ్యంగా కొద్ది కొద్దిగా ముందుగా వెళ్ళబోతోంది. ఇక్కడ ప్లానింగ్ గురించి వినిపిస్తోందేంటి? ముందుగా ఖర్గ్ ఐలాండ్ని, దాంతోపాటు కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నాం హర్ముజ్ జలసంధి ఈ ప్రాంతాల దగ్గర ఉన్న కీలక స్థావరాలు ఇరాన్వి స్వాధీనం చేసుకోవడం వల్ల ముందస్తు ప్రణాళిక. ఆ తర్వాత పూర్తిగా ఇరాన్లోకి అడుగుపెట్టే సందర్భం గురించి కూడా మాట్లాడుకొస్తున్న క్రమం ఉంది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే అమెరికా ఇప్పటికీ దానికి సంబంధించి వాళ్ళ స్పెషల్ ఫోర్సెస్ని సిద్ధం చేసుకుంటోంది. ఆ స్పెషల్ ఫోర్సెస్ గురించి మాట్లాడుకున్న క్రమంలో ఏ ఫోర్సెస్ని వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ సిద్ధం చేసుకోబోతున్నారు, ఇన్వేషన్ గురించి మాట్లాడుకున్న క్రమంలో స్పెషల్ ఆపరేషనల్ అలాగే కన్వెన్షనల్ ఇన్ఫాంట్రీ ట్రూప్స్ వీళ్ళని రంగంలోకి దించేందుకు అమెరికా సిద్ధం కాబోతోంది. దాంతోపాటు ఈ భూతల దాడులకు దిగేందుకు వాళ్ళకి సంబంధించి ఆ పేలుడు పదార్థాలు లేకపోతే వాటిని సిద్ధం చేసుకుంటోంది. ఇరాన్ డ్రోన్స్ని, వాళ్ళ మిజైల్స్ని, దాంతోపాటు అక్కడ ఉన్న వాళ్ళ అమ్యునేషన్స్, ఆర్సనల్స్ని కావచ్చు వాటిని టార్గెట్ చేసుకునేందుకు, వాటి స్టోరేజ్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేసుకునేందుకు ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటోందనేది వాషింగ్టన్ పోస్ట్ని ఉటంకిస్తూ ఇక్కడ ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తున్నమాట. అయితే ఆ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి? ప్రెసిడెంట్ ట్రంప్ ఆ ప్రణాళికల్లో దేనికైనా ఆమోదం తెలపచ్చు. అంటే వాళ్ళు ఎప్పటికే ఒక 4-5 ప్లాన్స్ని సిద్ధం చేసుకున్నారు. 4-5 ప్లాన్స్ని సిద్ధం చేసుకుని ట్రంప్ ముందు ఉంచారు. ట్రంప్ వాటిని చూడడం జరుగుతోంది. ఏ క్షణానైనా దేనికైనా ఏ ప్లాన్కైనా ఆయన ఓకే చెప్పచ్చు, ఏ ప్రణాళికైనా ఆయన ఓకే చెప్పచ్చు. అక్కడ ఇదే అంశం మీద వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ క్యారోలినా లీవిట్ ఏం చెప్తున్నారంటే అధ్యక్షుడికి ఆయనకున్న ఆప్షన్స్ ఆయనకుంటాయి. అంటే ఆయన కోరుకునే ప్రణాళిక వాటికి సంబంధించి ఆయన ఏం కోరుకుంటున్నారో దానికి తగినట్టుగా సలహాలు చేస్తుంది పెంటగాన్. అది పెంటగాన్ బాధ్యత. అయినంత మాత్రాన అధ్యక్షుడి నిర్ణయం ఫైనల్ కాదు.
ఆయన నిర్ణయం తీసుకున్నారని కాదు, ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ పెంటగాన్కి రిలీజ్ చేయడం జరుగుతుంది. పెంటగాన్ అంటే వాళ్ళ రక్షణ శాఖ అక్కడ ఉంటుంది కాబట్టి దాన్ని పెంటగాన్ అంటూ ఉంటారు. ఇది అమెరికాకు సంబంధించి. సో అప్పుడు పెంటగాన్ మళ్ళీ దాన్ని రీకాల్కులేషన్ చేసుకుంటుంది, రీకాలిబ్రేట్ చేసుకుంటుంది. అయితే ఇరాన్తో యుద్ధం ఒక ఫిఫ్త్ వీక్లోకి వెళ్ళిపోయింది, అంటే నెల దాటేస్తుంది. దీంతో ట్రంప్ ప్రభుత్వానికి మిడిల్ ఈస్ట్కి సంబంధించి ప్రెషర్ ఎక్కువ అవుతుంది. దీన్ని ఎలాగైనా క్లియర్ చేసుకోవాలనుకునేది ట్రంప్ ప్రభుత్వం ఆలోచన. దీంతో అమెరికా మెరైన్స్ని మోహరించింది. ఇప్పటికే ఆ అమెరికా ఫోర్సెస్కు చెందిన 82nd ఎయిర్ బార్న్ వాళ్ళని ఇప్పటికే వేలాది మంది సైనికుల్ని అక్కడికి పంపించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంది. మిడిల్ ఈస్ట్లో కొంతమందిని ఇప్పటికీ మోహరించింది. యుఎస్ఎస్ ట్రిపోలి నౌకలో సుమారు 3500 మంది అదనపు సైనికులని మిడిల్ ఈస్ట్కు పంపించింది యుఎస్ఎస్ సెంట్రల్ కమాండ్. ఇదే అంశాన్ని నొక్కి వక్కాణిస్తోంది యుఎస్ సెంట్రల్ కమాండ్ చెప్పుకొచ్చింది. సెంట్కమ్ ఏముంటుందంటే 31st మెరైన్ ఎక్స్పెడిషనరీ యూనిట్కు చెందిన ఆ నేవీ ఫోర్సెస్ కావచ్చు, మెరైన్లు కావచ్చు, రవాణా, అలాగే స్ట్రైక్ ఫైటర్స్ విమానాలు, అలాగే వీటితో పాటు ఇంకొన్ని కీలక అంశాల గురించి కూడా వాళ్ళు మాట్లాడుకు రావడం జరుగుతోంది. అదొకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సెంట్కామ్ ఏముంటుందంటే కనుక ట్రాన్స్పోర్ట్ అండ్ స్ట్రైక్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ యాజ్ వెల్ యాజ్ ఆంఫిబియస్ అసాల్ట్ అండ్ టాక్టికల్ ఎసెట్స్. అంటే ఆంఫిబియస్ అంటే ఇటు ఎక్కడి నుంచైనా వాళ్ళు దాడి చేయగలరు. నేను కాస్త తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆంఫిబియస్ అంటే ఉభయచర జీవులు. మనం అంటూ ఉంటాం కదా ఆంఫిబియస్ అని చెప్పి, అంటే ఉభయచరాల్లో, అంటే నీటి మీదైనా లేకపోతే నేల మీదైనా, ఇంకా చెప్పాలంటే గాల్లో అయినా దాడులు చేసేందుకు వాళ్ళు సంసిద్ధంగా ఉండే ఫోర్సెస్ని వీళ్ళు ఆంఫిబియస్ ఫోర్సెస్ అంటూ ఉంటారు. టాక్టికల్ అసెట్స్ని వీళ్ళందరినీ అక్కడ పంపించడం జరుగుతోంది అని చెప్పి సెంట్కామ్ చెప్తోంది. సెంట్కామ్ అంటే యుఎస్ సెంట్రల్ కమాండ్. దాదాపుగా వీటన్నిటిని పర్యవేక్షించడం జరుగుతుంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ప్రయత్నం చేస్తుంటుంది. అయితే ఇక్కడ అఫీషియల్స్ ఏమంటున్నారంటే కనుక ఇప్పటికే ఖర్గ్ ఐలాండ్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం అమెరికా చేస్తూ ఉంది. మరి ముఖ్యంగా గల్ఫ్లోని ఇరాన్ కీలక చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం, దాంతోపాటు వాళ్ళ ట్రేడ్, అలాగే సైనిక నౌకాయానం అంటూ ఉంటారు కదా, అంటే వాళ్ళ నేవీకి సంబంధించి వీటిని టార్గెట్ చేసుకునేందుకు ఆయుధాలు ఉంటాయి కదా, వాటిని ధ్వంసం చేయడానికి, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇరాన్కి సంబంధించి ట్రేడ్ని డ్యామేజ్ చేయాలి, వాళ్ళ నేవీని డ్యామేజ్ చేయాలి, అలాగే ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడానికి సంబంధించి ఏ అవకాశాలు ఉంటాయో, అంటే అటు నుంచి ఎటువంటి రిటాలియేషన్ వస్తుందో, ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి ఏంటో ముందుగా వాటిని నిర్వీర్యం చేయాలి. వాళ్ళు ఇక్కడ వరకు కనీసం కనుచూపు మేరలో కూడా దాడి చేసేందుకు అవకాశం లేకుండా ముందుగా వాటిని నిర్వీర్యం చేయాలి. ముందుగా ఆ క్లారిటీతో వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇక్కడ వ్యూహం అర్థమవుతుంది అమెరికాది. ఫస్ట్ ఏంటి, ఖర్గ్ని స్వాధీనం చేసుకోవాలి, దాంతోపాటు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం. ఈ రెండూ చేసుకోవాలనుకునేది అమెరికా వ్యూహం. ఎందుకని, ఇటు ఖర్గ్ ఐలాండ్ కనుక స్వాధీనం చేసుకుంటే ఇరాన్ వాళ్ళ చమురు నిక్షేపాలు కావచ్చు, లేకపోతే విద్యుత్ ఉత్పత్తి ఈ విషయంలో కాస్త ఢీలా పడిపోతుంది, పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది. అప్పుడు భూతల దాడులకు, అంటే గ్రౌండ్ ఆపరేషన్కు వెళ్ళడం అంత ఈజీ కాకపోయినా కాస్త ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ అమెరికా ఆలోచనగా భావించవచ్చు. కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఇది గత నెల రోజులుగా ప్రభుత్వంతో చర్చలు జరిగినా కూడా ఎక్కడా తేలటం లేదు. అందుకే ఇటు సిద్ధమవుతోంది. ఇంకొన్ని నివేదికలు ఏం చెప్తున్నాయంటే లక్ష్యాలను పూర్తి చేయడానికి బహుశా నెలలు కాదు వారాలు కూడా పట్టొచ్చని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయంటూ ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేయడం జరుగుతోంది. అంటే ఈ భూతల దాడి అనేది, భూతల దాడులకు వెళ్లే సందర్భం, గ్రౌండ్ ఇన్వేషన్కి అనేది ఒక నెల కాదు, బహుశా నెల లోపల కాకపోవచ్చు అని, వారాల్లో అయితే మాత్రం ఫినిష్ అవుతుంది. ఇది రోజుల వ్యవధిలో జరగదు, ఇది నెలల వ్యవధి పట్టకపోవచ్చు, కానీ రోజుల వ్యవధిలో, ఇంకా చెప్పాలంటే వారాల వ్యవధిలోనే ఇది పూర్తయిపోవచ్చు అని చెప్పి కొన్ని రిపోర్ట్లు చెప్తున్న సందర్భం. అయితే ఇక్కడ ఆన్ ద అదర్ హ్యాండ్ గురించి మాట్లాడుకుంటే ఇరాన్ నుంచి ఇంకా ఎటువంటి క్లారిటీ కానీ, ఎటువంటి కన్ఫర్మేషన్ కానీ, లేకపోతే ఇరాన్ కోట్ చేసిన అంశం ఏది లేదు. బట్ ఇరాన్ మాత్రం ఒకటి కన్ఫామ్గా చెప్తోంది. ఏమని, ఇటు మీరు కనుక మా మీద దాడికి దిగితే, భూతల దాడులకు మీరు సిద్ధమైతే గల్ఫ్ దేశాలకు వాళ్ళకి ఇక సమయం దగ్గర పడినట్టే, వాళ్ళకి మూడినట్టే ఇంకా అనే అర్థం వచ్చేలా ఇరాన్ చెబుతూ వస్తోంది. ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్తోంది. ఏమని, ఈ రెండు దేశాలకి, ఇరాన్కి అమెరికాకు మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నమో, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్, వీళ్ళిద్దరి మధ్య ఆ శాంతి చర్చల కోసం పాకిస్తాన్ ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్ అంటున్న మాట నేను ఇక్కడ కోట్ చేయడం జరుగుతుంది. పాకిస్తాన్ గల్ఫ్తో పాటు ఇంకొన్ని దేశాలు, సౌదీ అరేబియా, టర్కీ, అలాగే ఈజిప్ట్, వీళ్ళ విదేశాంగ మంత్రులతో మాట్లాడుతోంది, మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నం చేస్తోంది. 2 రోజుల పాటు చర్చలకు వాళ్ళు ఆతిథ్యం ఇవ్వబోతున్నారు అనేది జరుగుతున్న చర్చ. ఎందుకంటే ఇరాన్తో 900 కిలోమీటర్ల బోర్డర్ని షేర్ చేసుకుంటోంది పాకిస్తాన్. బహుశా ఇక్కడ ఇరాన్ ఆలోచించడానికి కారణం కూడా ఇదే అయి ఉండొచ్చు. ఎందుకంటే ఒకవేళ అమెరికా కనుక గ్రౌండ్ ఆపరేషన్కి దిగితే
వాళ్ళకి వేరే ఆప్షన్స్ అంటే వేరే విధంగా ఎక్కడ ఛాన్స్ లేదు అమెరికాకి. బట్ వాళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి, ఒకవేళ గ్రౌండ్ ఇన్వేషన్కి అమెరికాకు కాస్త ఈజీగానో లేకపోతే గ్రౌండ్ ఆపరేషన్కి వెళ్లేందుకు అనుకూలంగానూ ఉన్న ఆప్షన్ ఏంటంటే గ్రౌండ్ ఇన్వేషన్కు పాకిస్తాన్ కాస్త అనుకూలం. 900 కిలోమీటర్ల బౌండరీ ఉంది వాళ్ళకి, కాబట్టి అక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది. బట్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా రాలేరు. కారణాలు కూడా ఉన్నాయి. అక్కడ ఆల్బోర్స్ పర్వతాలు ఉన్నాయి, జాగ్రోస్ పర్వతాలు ఉన్నాయి. ఈ రెండింటిని ఇటు దుబాయ్ నుంచి కావచ్చు, ఇటువైపు నుంచి అంటే ఇరాక్, సౌదీ అరేబియా, దుబాయ్ వరకు చూసుకొని అటువైపు నుంచి వద్దామనుకుంటే జాగ్రోస్ పర్వతాలు అడ్డేస్తాయి అమెరికా ఫోర్సెస్ని. అండ్ అటు నుంచి వస్తే కనుక ఎక్కడి నుంచి కాస్పియన్ సీ నుంచి వస్తే కనుక ఆల్బోర్స్ మౌంటైన్స్ అవి అడ్డేస్తాయి. అండ్ దాంతోపాటు పోనీ ఇటు నుంచి వద్దాం అనుకుంటే 2 ఎడారులు ఉన్నాయి. ఆ 2 ఎడారులను దాటుకుని రావడం కష్టం. పాకిస్తాన్ నుంచి దాటుకుని రావాలంటే ఒక ఎడారి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అంతగా వచ్చే అవకాశం ఉండదు. బట్ ఇటువైపు నుంచి రావాలంటే టెహ్రాన్ని చేరుకోవాలంటే కొన్ని వేల కిలోమీటర్ల వాళ్ళు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. మధ్యదారులో ఎడారులు ఉంటాయి. వాళ్ళ వెహికల్స్ కూడా ఆ ఎడారుల్లో చిక్కుకుపోయే ప్రమాదం ఉంటుంది. అంత ఫాస్ట్గా వెళ్ళలేవు. కాబట్టి భూతల దాడులకు అనేది పాకిస్తాన్ నుంచి సాధ్యమైనప్పటికీ కూడా అంటే అడుగు పెట్టచ్చేమో కానీ దాడులు చేసేందుకు మాత్రం అసాధ్యం. ఇక దాంతోపాటు పోనీ కాదు కూడదనుకొని ఇటు నుంచి పర్షియన్ గల్ఫ్ నుంచి అంటే ఇరాక్ నుంచి దుబాయ్ వరకు అక్కడి నుంచి సముద్ర మార్గం ద్వారా వచ్చే ప్రయత్నం చేద్దామంటే జాగ్రోస్ పర్వతాలు ఉంటాయి. పోనీ కాదు కాకసస్ నుంచి లేకపోతే కాస్పియన్ సీ నుంచి లేకపోతే తుర్కమిస్తాన్ నుంచి వద్దామంటే ఆల్బోర్స్ మౌంటైన్స్ ఉంటాయి అక్కడ. ఆ వాటిని దాటుకుని రావడం అనేది అతి కష్టమైన పని వాళ్ళకి. ఆ జాగ్రోస్ వాల్ ఏకంగా దాన్ని వెస్ట్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో దాన్ని జాగ్రోస్ వాల్ అంటారు. ది సెంట్రల్ ప్లాట్యూ ఉంది. ఇక్కడ మనం మాట్లాడుకున్న దక్కన పీఠభూముల గురించి. అలాగే ఉత్తరాన ఆల్బోర్స్ షీల్డ్ ఉంది. వీటన్నిటిని దాటుకు రావడం అనేది వాళ్ళకి కష్టమైపోతుంది. సో కాబట్టి ఇటువంటి సందర్భంలో వేగంగా దాడులకు వెళ్ళగలదా ఇటు అమెరికా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఆలోచించుకోవాల్సిన సందర్భం అమెరికాకు. బట్ అలా అని చెప్పి పూర్తిగా కొట్టిపారేయడం. ఎందుకంటే ఇక్కడ రిపోర్ట్ల గురించి మనం మాట్లాడుకుందాం. బ్యాక్ టు ద సబ్జెక్ట్ హియర్ ఇట్ అగైన్. ఇరాన్ ఏం బెదిరిస్తోంది, శత్రువు కనుక బహిరంగ చర్చలకు లేకపోతే సంప్రదింపుల సందేశాలు పంపుతూ రహస్యంగా గ్రౌండ్ ఇన్వేషన్కు దిగుతున్నారని చెప్పి ప్లానింగ్ చేస్తుందని చెప్పి మాకు తెలిసిందని. ఇది నేను అంటున్నమాట కాదు, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలీబాఫ్ అని చెప్తున్నమాట. మొహమ్మద్ బఘేర్ అనుకుందాం, ఆయన చెప్తున్నమాట. ఆయన ఏమంటున్నారు, ప్రాంతీయ భాగస్వాములను పూర్తిగా తగలబెట్టేస్తాం, శాశ్వతంగా వాళ్ళని శిక్షిస్తాం. అమెరికా సైనికులు కనుక రంగంలోకి దిగితే మా సైనికులు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు, పూర్తిగా మంట పెట్టేస్తాం, అమెరికాకు తగలబెట్టేస్తాం వాళ్ళని. మా కాల్పులు కొనసాగుతాయి, మా మిజైల్స్ రెడీగా ఉన్నాయి, పూర్తిగా వాళ్ళని ఇక్కడ తగలబెట్టేస్తాం. అండ్ మధ్యప్రాచ్యంలో గల్ఫ్ని పూర్తిగా బూడిద చేసేలా మా ప్రయత్నాలు ఉంటాయి. అండ్ శాశ్వతంగా వాళ్ళని శిక్షిస్తామని చెప్పి గల్ఫ్ దేశాన్ని కూడా హెచ్చరిస్తోంది ఇక్కడ ఇరాన్. ఇదంటూ ఈ మాటలు నావు కాదు, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఆయన అంటున్నమాట. ఇంకాస్త ముందుకు వెళ్తే ఈ సమయంలో మా విశ్వాసం చాలా దృఢంగా ఉంది, మా సంకల్పం చాలా గట్టిగా ఉంది. శత్రువు బలహీనతలు ఏంటో మాకు తెలుసు, శత్రు సైన్యంలో భయం ఉంది, బీభత్సం గురించి మాకు ఎటువంటి క్లారిటీ ఉండాలో అంత క్లారిటీ ఉంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన మాట ఇది. అయితే ఈ అంశం గురించి మాట్లాడుతూ ఏం జరగబోతున్నది ఒకసారి మాట్లాడుకుంటే కనుక ఇరాన్ శత్రువులు ఇక్కడ అంటూ కోట్ చేయడం జరుగుతుంది. ఇరాన్ ద్వీపాన్ని ఆక్రమించుకోవడానికి ప్రణాళిక రచిస్తున్నారని చెప్పి నిఘా వర్గాల నివేదికలు అంటూ ఈయన చెప్పడం జరుగుతోంది బఘేర్. సో ఇలా చూసుకుంటే కనుక ఇద్దరికిద్దరు ఒకలాగే ఉన్నారు, ఎవరికెవరు తగ్గేదే లేదన్నట్టుగా మాట్లాడుకుంటూ వెళ్తున్న క్రమం. సో ఇప్పుడు అమెరికా నిజంగా అటువంటి దుస్సాహసానికి దిగుతుందా, ఇది ఇరాన్ కోణంలో. ఎందుకంటే దుస్సాహసం అనే ఒక పదాన్ని ఇక్కడ ఉపయోగించడం జరిగిందంటే ఇది కేవలం అమెరికాకు మాత్రమే కాదు, ఇరాన్ కనుక రిటాలియేషన్కు దిగితే, బికాస్ అమెరికా చెప్పిన మాటకి నేను మళ్ళీ ఉటంకిస్తాను. అమెరికా ఏముంటోంది, ఇది కేవలం ఇరాన్ చేస్తున్న దాడిగా మేము చూడట్లేదు, ఇరాన్కు వెనకాల నుండి సాయం అందిస్తోంది రష్యా అని చెప్పి మాట్లాడుకుంటే క్రమంలో నేరుగా రష్యా రంగంలోకి దిగపోయినప్పటికీ కూడా రష్యా వెనకాల ఉందని చెప్పి ఇటు అమెరికా భావిస్తున్న తరుణంలో నేరుగా కనుక రంగంలోకి దిగితే రష్యా సపోర్ట్ ఇంకా ఎక్కువైతే కనుక ఇటు అమ్యునేషన్స్ చైనా నుంచి ఇంకా పెరుగుతాయి అని అనుకుంటే కనుక అటువంటి సందర్భంలో 2 దేశాల మద్దతుతో 3 దేశాలు అంటే రష్యా, చైనా, ఇరాన్ ఇదే మనకు సదావకాశం అని చెప్పి ఒక్కసారిగా యుఎస్ ఫోర్స్ మీద తిరగబడితే గ్రౌండ్ ఆపరేషన్కి వాళ్ళకి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా జాగ్రోస్ కావచ్చు, ఆల్బోర్స్ పర్వతాలు ఉన్నాయి, వాటిని దాటుకుని రావడం కష్టం. ఎడాలు 2 ఉన్నాయి, ఇటువైపు దాటుకుని రావడం కష్టం. ఒక విధంగా చెప్పాలంటే చుట్టూతా బౌండరీ ఉండి మధ్యలో ఉంది ఇరాన్. ఆ టెంపరేచర్స్ కావచ్చు, అక్కడున్న ఫ్లక్చువేషన్స్ కావచ్చు, అక్కడున్న భౌగోళిక స్వరూపం కావచ్చు, ఇరాన్లో ఉన్న ఇరానియన్లకు అలవాటైనంతగా అమెరికా సైనికులకు కష్టం. ఎందుకంటే వాళ్ళు ఉన్న
ఆ ప్రదేశాలు కావచ్చు, లేకపోతే భౌగోళిక వాతావరణం కావచ్చు, ఇక్కడికి సెట్ కాదు. అండ్ దాంతోపాటు ఈ మౌంటైన్ రేంజెస్ కూడా ఇలా ఎత్తుపల్లాలుగా ఉంటూ ఉంటాయి. వాటిని ఎక్కడం దిగడం నేరుగా పోనీ ఎయిర్ ఆపరేషన్స్ అంటే ఎయిర్లో నుంచి దిగే సందర్భం, అంటే ఎయిర్ బోర్న్ 80 సెకండ్ మాట్లాడుకున్నాం కదా, వాళ్ళు పారాషూట్స్తో దిగుతారు. పారాషూట్స్ దిగి ముందుగా గ్రౌండ్ని క్లియర్ చేసుకుంటారు. ఆ తర్వాత పెద్ద ట్రూప్స్ దిగుతాయి. దాదాపుగా 10,000 మంది సైన్యం దిగొచ్చు, ఆ తర్వాత 15,000 మంది దిగొచ్చు, లేకపోతే 50,000 మంది దిగొచ్చు. ఇరాక్లో జరిగినట్టుగా జరగచ్చు, ఇలా జరగచ్చు అవ్వచ్చు అని చెప్పి మాట్లాడుకుంటున్న క్రమంలో అదే కనుక జరిగితే అప్పుడు ఇరాన్ చూస్తూ ఊరుకుంటుందా? ఎందుకంటే ఇక్కడి నుంచి అంటే ఇరాన్ ఎక్కడో 2,000 కిలోమీటర్ల దూరంలో ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తోంది. దాదాపుగా 4,000 కిలోమీటర్ల దూరంగా డియో గార్సియా లాంటి ప్లేసెస్ని టార్గెట్ చేసుకోగల మిజైల్స్ ఉన్నాయి. ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, రేడార్ సిస్టమ్ అందిస్తున్న సందర్భం ఉందని చెప్పి మాట్లాడుకుంటున్న క్రమం, శాటిలైట్ ఇమేజెస్ అందుతున్నాయని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇన్ని సాధ్యాసాధ్యాలు కనిపిస్తున్నప్పుడు ఈజ్ ఇట్ పాసిబుల్? అమెరికాకు సాధ్యమా? అందుకే ట్రంప్ ఇంతలా ఆలోచనలో ఉన్నాడు. బహుశా ట్రంప్ అయితే మాత్రం చాలా గట్టిగా ఉన్నాడు గ్రౌండ్ ఇన్వేషన్కి వెళ్ళాలని చెప్పి. అయినప్పటికీ కూడా సమ్వేర్ ఎక్కడో అమెరికా సైన్యం మాత్రం సంసిద్ధంగా లేదు. అమెరికా సైన్యం ముందు నుంచి సంసిద్ధంగా లేదు, బట్ ట్రంప్ పట్టు వల్ల మాత్రమే వెళుతోంది. దట్టు నిన్న మేము ఎక్స్ప్లెయినర్గా చూపించే ప్రయత్నం చేశాం. ఇఫ్ యూ కెన్ గో త్రూ విత్ దట్ వీడియో. అసలు ఎందుకు అమెరికాకు అంత కష్టం? మహా అయితే పాకిస్తాన్ నుంచి వచ్చే సందర్భమే, అంటే అక్కడి నుంచి అడుగు పెట్టచ్చేమో. ఇన్ఫ్యాక్ట్ ఆల్బోస్ పర్వతాల దగ్గర కూడా పర్వతాలు మనం మాట్లాడుకుని అడిగిన దాకలా దాని ఏంటంటారు, కాకసస్ నుంచి కావచ్చు, కాస్పియన్ సీ నుంచి కావచ్చు. కాస్పియన్ సీ నుంచి బహుశా ఆల్బోస్ పర్వతాలు తీరం వరకు, ఆ పర్వతాలు మొదలయ్యి సముద్ర తీరం ముగిసి ఆ పర్వతాలు వచ్చేంత వరకు వాళ్ళు రాగలరేమో కనుక. ఒక్కసారి నేను ఐ రిక్వెస్ట్ టీమ్, నేను ఒకసారి జూమ్తో నేను కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాను. లెట్ మీ షో ఫ్యూ థింగ్స్ సో దట్ ఇంకా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం ఎటువంటి సందర్భం ఉందనేది. ఎందుకంటే ఒకసారి నేను కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాను సో దట్ నేను మీకు ఇంకా క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకు వాళ్ళకి కష్టం, ఎటువంటి సాధ్యాసాధ్యాలు ఉన్నాయి, అసలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు ఏం జరిగే అవకాశం ఉంది, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుంటున్న క్రమం. సో వీటిని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ ఎస్, నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను, ఆ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ప్లీజ్ జూమ్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేయండి సో దట్ మనం ఇంకా క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి ఆ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ మ్యాప్ని చూపించే ప్రయత్నం చేస్తాను నేను మీకు, సో దట్ క్లియర్గా మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయబోతాను. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. అమెరికా ఇప్పటికే సంసిద్ధం కాబోతోంది. దానికి సంబంధించి మాట్లాడుకుంటే గ్రౌండ్ ఆపరేషన్కి అయితే సిద్ధమవుతోంది. గ్రౌండ్ ఆపరేషన్కి రెడీ అవుతుంది. బట్ పెంటగాన్కి ఆ ఛాన్స్ ఇచ్చేయబోతున్నాడు. గ్రౌండ్ ఆపరేషన్కి సిద్ధం కాబోతోంది అమెరికా. ఇప్పటికే పెంటగాన్కి ఆ ఆప్షన్ ఇవ్వబోతున్నాడు అనేది వినిపించే మాట. సో ఒకసారి దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. జరుగుతోంది ప్రెసెంట్ ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది మరి కాసేపట్లో నేను మీకు చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. అండ్ ఆ విజువల్ మీరు చూడొచ్చు. పూర్తిగా అయితే మాత్రం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఆ మ్యాప్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఆ మ్యాప్ని మరి కాసేపట్లో ఆన్ స్క్రీన్ చూపించబోతున్నాను. వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది, వాళ్ళకి ఎటువంటి పరిస్థితి ఉంది, ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, అండ్ అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. ఇరాన్పై అమెరికా భారీ గ్రౌండ్ ఆపరేషన్కి సిద్ధం కాబోతోంది. మీరు చూడొచ్చు, ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఒకవేళ అమెరికా రావాలి అనుకుంటే కనుక ఈ జాగ్రోస్ పర్వతాలు, ఇవి జాగ్రోస్ మౌంటైన్స్ అంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇవి ఆల్బోర్స్ మౌంటైన్స్. ఇవి మీరు చూస్తే కనుక ఈ పర్వతాలు ఎలా ఉన్నాయో చూడొచ్చు. పూర్తిగా వాళ్ళకి ఒక వాల్గా కనిపిస్తున్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ ఒక ఎడారి ప్రాంతం ఉంది, కాబట్టి ఈ రెండింటిని దాటుకొని ఇక్కడి నుంచి వద్దామనుకుంటే, ఇరాక్ సౌదీ అరేబియా నుంచి వద్దామనుకుంటే ఈ జాగ్రోస్ పర్వతాలు అడ్డేస్తాయి. చూస్తున్నారు కదా, ఇటు నుంచి వద్దామనుకుంటే. అట్ ద సేమ్ టైం పోనీ పైనుంచి వద్దామనుకుంటే కనుక
ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తే కనుక ఇగో కాస్పియన్ సీ ఉంది, కాస్పియన్ సీ కావచ్చు, లేకపోతే కాకసస్. ఇక్కడి నుంచి వద్దామనుకుంటే ఈ ఆల్బోర్స్ మౌంటైన్స్ ఉన్నాయి. చూస్తున్నారే మొత్తం ఈ మౌంటైన్స్ ఇవంతా కూడా పర్వతాలు ఇవన్నీ కూడా. సో ఇటువంటి ప్రదేశాల నుంచి రావడం అమెరికాకు సాధ్యమా అంటే పోనీ ఇక్కడ ఎక్కేస్తారు, ఓకే, దిగిన పరిస్థితి ఏంటి? దిగాలి కదా, వాళ్ళు ఎక్కిన తర్వాత దిగే సందర్భం ఉండాలి కదా. ఇదంతా పూర్తిగా మీరు గమనిస్తే ఒకసారి నేను దానికి సంబంధించి నెక్స్ట్ డీటెయిల్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు చూడొచ్చు, ఇదిగోండి దీన్ని జాగ్రోస్ వాల్ అంటారు. ఇది వెస్ట్ సైడ్ ఉంటుంది జాగ్రోస్ వాల్ అనేది, మౌంటైన్స్ అనేది. అండ్ ది సెంట్రల్ ప్లాట్యూ అట్ ది సేమ్ టైం ఆల్బోర్స్ ఇది నార్త్ వైపు ఉంటుంది. అండ్ ఇక్కడి నుంచి నెక్స్ట్ చూస్తే కనుక ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట, ఇలా ఉంటుంది ఈ ప్రాంతం. ఇవేమో ఆల్బోర్స్ మౌంటైన్స్, ఇవి ఇలా కాపు కాసేస్తాయి ఇక్కడ. దాంతోపాటు ఈ పర్షియన్ గల్ఫ్ నుంచి చూసుకుంటే జాగ్రోస్ పర్వతాలు ఉంటాయి. ఇక్కడేమో ఇక్కడ ఒక ఎడారి ఉంటుంది, ఇక్కడ ఒక ఎడారి ఉంటుంది. ఇటువంటి ప్రదేశాల్లో వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? అయితే పాకిస్తాన్ నుంచి మాత్రం ఛాన్స్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఒప్పుకోదు, తుర్కమెనిస్తాన్ డౌట్. అజర్బైజాన్ నుంచి రావాలంటే ఇదిగోండి ఇక్కడ వరకు ఉంటాయి ఆల్బోర్స్ మౌంటైన్స్ అనేవి. సో జాగ్రోస్ పర్వతాలు ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇక్కడ కష్టమైపోతుంది. దాంతోపాటు యుఎస్ ట్రూప్స్కి ఆ కాంబాక్ట్ అనేది అంత ఈజీ కాదు. ఇక్కడ ఇలా ఉంటాయి వాతావరణం. సో వీటిని ఇంతటి టెంపరేచర్స్లో తట్టుకొని రావడం దాదాపు అసాధ్యం అనేది వినిపించే మాట. సో ఒక్క మాటలో చెప్పాలంటే యుఎస్ ట్రూప్స్ ఒకవేళ రంగంలోకి దిగితే చాలా గట్టిగా దెబ్బతింటాయి అనేది నిపుణులు చెబుతున్న మాట. సో ఈ క్రమంలో మీరేమనుకుంటున్నారు? మాట్లాడే ప్రయత్నం చేయండి, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపడగురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.